చెన్నారెడ్డి అనే ఒక వ్యక్తి హత్య తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెన్నారెడ్డి తండ్రితో ఒక ఫోన్ కాల్ మాట్లాడారు. ఆ ఫోన్ కాల్లో ఉన్నది ఇదే అంటూ ఒక పత్రిక ప్రారంభించింది ఒక ప్రచారాన్ని. అది నిజమా కాదా అని తేల్చాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? పోలీస్ స్టేషన్లో కనుక కేసు నమోదై ఆ ఆడియోని, అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినా దానితో తమకు సంబంధం లేదని, లేదంటే అది వైఎస్ఆర్సీపీ పనే అని బనాయించడంలో చాలా బిజీగా ఉంది. ఇది అందరూ చూసిందే. ఈ క్రమంలో ఏదైనా యాక్సిడెంట్ కానీ హత్యలు కానీ జరిగినప్పుడు ఎక్కడ తమ ప్రభుత్వం మీద ఆరోపణలు వస్తాయో అనే ఒక ముందు జాగ్రత్త, అప్రమత్తత కనపడుతోంది. ఈ కోణంలో చూసినప్పుడు ఇమ్మీడియట్గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఫోన్ చేసి ఆ మృతుడి తండ్రితో జగన్ గారు మాట్లాడితే, ఆ మాట్లాడిన సందర్భంలో మృతుడి తండ్రి ఇది మనోళ్ళే చేశారు తేలిందిలే అని చెప్పినట్లుగా ఒక ఆడియో క్లిప్ని ప్రచారం చేస్తున్నారు. దీని ద్వారా ఏం చెప్పొచ్చారంటే ఇది వైఎస్ఆర్సీపీలోని ఆధిపత్య పోరు అని చెప్పడం ఒకటి, రెండవది రాజకీయంగా సమాధి కట్టే ప్రయత్నంలో భాగం. ఏది? వైఎస్ఆర్సీపీలో ఇలా లోకలతో మర్డర్లు చేసుకుంటారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు మరియు ఇతరులందరూ గొడ్డలి పార్టీ అంటూ ఒక ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కాబట్టి ఆ కోవలో ఈ ఇన్సిడెంట్ని వాడాలనేది ఈ పత్రిక తాలూకు ఆరాటం, పోరాటం, తాపత్రయంగా కనబడుతుంది. మరి ఈ ఆడియో క్లిప్పు పూర్తిగా ఏమి ఉన్నది అనేది ఆయనకు ఒక మీడియా ఉంది, సాక్షి. అది చూపించదా? లేదు ఇదే నిజమని చెప్పేసి వదిలేయాలా? కేసు అయితే ప్రస్తుతానికి టీడీపీ వారి మీద రాకుండా ఉండటానికి ఎలిబి దొరికింది అనేది ఈ దినపత్రిక తాలూకు సారాంశం. బట్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళే లేదా ఆ పార్టీలోని కొందరే ఈ ప్రత్యర్థుల్లో ఒకరుగా మారి అతనిని మర్డర్ కనుక చేస్తుంటే పోలీసులు వదిలేస్తారా? వదిలేయకూడదు కదా. ఏ పార్టీ వారు ఎవరిని ఎలాంటి హింసాకాండకు ప్రేరేపించినా, ఎలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినా అది ఖచ్చితంగా అరెస్టులు చేయాల్సిందే, చట్ట ప్రకారం నడుచుకోవాల్సిందే. అందులో సందేహం ఏముంది? అయితే ఇక్కడ ఏం కనబడుతుందంటే ముందు మర్డర్ చేసిన వాడిని అరెస్ట్ చేయటమా, లేకపోతే ఫలానా వాడు నిందితుడా అని తేల్చడం కన్నా కూడా ముందే ఏ పార్టీ వాళ్ళు అని వెతకడం అనేది ప్రారంభమైంది. అంతెందుకు, ఇప్పుడు ఆ మెడికో చనిపోయింది, 3 సార్లు గుద్ది మరీ చంపారు కదా. వాళ్ళని మొదటి నుంచి ఎందుకు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా తాగుబోతులు అని ప్రచారం చేస్తుంది? అంటే పార్టీ కండవాల కోసం వెతికితే ఏమీ కనపడలేదా? అందుకని ఇక వాళ్ళని తాగుబోతులుగా ముద్ర వేస్తే ఏమవుతుందంటే ఆ కేసులో వాళ్ళు తాగి నేరం చేశారు కాబట్టి వాళ్ళని ఏం చేస్తారు? వదిలేస్తారు. అదే ఇప్పుడు సీదిరప్పలరాజు కొడుకు వాంటెడ్గా మర్డర్ చేశాడు అన్నట్టుగా ప్రచారం చేశారు కదా, యాక్సిడెంట్ జరిగినప్పుడు వాంటెడ్గా. మరి ఇక్కడ వాంటెడ్గా గుద్దిన వాళ్ళని తాగుబోతులకు ప్రచారం చేయటం ఏంటి? ఏదో తేడా కొడుతుంది కదా అక్కడ. సరే, దాన్ని వదిలేస్తాను. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తులలోనే ఏదో పాత కక్షలు, లేదు పగలు ప్రతీకారాలతో రగిలిపోయే ఆ పల్నాడు సినిమాలో ఒక మర్డర్ జరిగితే దానిని టీడీపీకి మెడకి ఎక్కడ వైఎస్ఆర్సీపీ చుడుతుందో అని వీలైనంత తొందరగా దీన్ని నిరూపించాలి అనే ఒక తాపత్రయం కనబడుతుంది. ముందు ఈ చెన్నారెడ్డిని మర్డర్ చేసింది ఎవడు అంటే వాళ్ళని పట్టుకొని వచ్చి లోపలేయటం లేదు. అదే మిగిలిన కేసుల్లో కనబడినంత ఉత్సాహము ఎందుకు ఇక్కడ కనపడదు? సరే, దీన్ని వదిలేద్దాము. ఇందాక నేను చెప్పిన రాజమండ్రి కేసుకు సంబంధించి మీరు చూసుంటారు. మొదటి నుంచి తాగుబోతును శిక్షించాలి. వాడు తాగుబోతు అంటే మ్యాక్సిమం నాకు తెలిసి ఒక మందు కొట్టి ఎవరినైనా గాయపరచడం, చంపడం చేస్తే లైసెన్సులు రద్దు చేస్తారు. శిక్ష తక్కువే ఉంటుంది. ఎందుకంటే అతను మద్యం మత్తులో చేశాడు, ఇది కావాలని చేసిన హత్య కాదు అని వాదించే వాళ్ళు ఎక్కువ అవుతుంది. కావాలనే 1కి 2 సార్లు చేశారు. అది అందరూ చూశారు కదా. అక్కడ ఆ సెక్షన్ మార్చాలి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళలోనే పాత కక్షలతో మర్డర్ చేశారు అని కనుక ప్రూవ్ చేయగలిగినా కూడా వాళ్ళని ఎందుకు వదిలేయాలి? ఎవరిని మర్డర్ చేసినా కూడా సొసైటీలో అది
ఎవరు యాక్సెప్ట్ చేసేది కాదు కదా. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి బురద అంటించాలి. ముందు మన మీద పడకుండా ఉండాలి, తర్వాత ఆయన బురద అంటించాలి. ఆయన మాట్లాడిన వాటిల్లో ఎమ్మెల్యే సహాయం తీసుకున్నారా అని అడిగాడు, దాని ద్వారా ఎలా చెప్పాలనుకున్నాడు అంటే ఆ మాత్రం సమాచారం లేకుండానే ఫోన్ కాల్ తీసుకుంటారా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫోన్ చేస్తున్నాడు అంటే జరిగిన మటర్ తాలూకు విషయం డీటెయిల్స్ తెలుసుకోకుండానే జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్కి లైన్లోకి వచ్చేస్తారా? మరి ఫుల్ ఆడియో క్లిక్ చేయింది, ఆ ఫుల్ ఆడియో పెట్టాలి. ఆ పెట్టించాల్సిన బాధ్యత ఎవరిది? మాట్లాడిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిది ముందు ఫోన్ చేయించింది, తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీది, తర్వాత అంతిమంగా ఆ ఛానల్ ఉంది కదా ఆ పార్టీకి ఒకటి సాక్షి ఏం చేస్తుంది? ఇది ఊరంతా తిరిగి వచ్చిన దాకా నిద్రపోయి పప్పు. ఇలాంటివి కనిపెట్టడానికి పెద్ద స్పైయింగ్ అవసరం. అంటే మనము ఎంత అప్రమత్తంగా ఉన్నాము అనేది ఇలాంటి ఇన్సిడెంట్లు ప్రూవ్ చేస్తామంటే పాత కక్షాలనే ప్రోత్సహించడం కానీ, కొత్తగా మరొకళ్ళ మీదకి దాడులకు దిగటం కానీ ఇది ప్రజాస్వామ్యం కాదు. ఏ సొసైటీలో కూడా మంచిదే కాదు. ప్రశ్నించే వాళ్ళ మీద దాడులు చేయటం, పగలు ప్రతీకారాలతో రగిలిపోమని ఏ పార్టీ అయినా ఓపెన్గా అయినా చెప్తుందా? చెప్పదు కదా. మరి ఇక్కడ పత్రికల పరమార్థం ఏంటి, జర్నలిజం పరమార్థం ఏంటి అంటే అవతలవాడికి బురద పూయటం. ఆడియో క్లిప్ వెలుగులోకి వచ్చిందట, వెలుగులోకి రావడానికి అంతమూరు చీకట్లో ఏమైనా బొబ్బోని ఉందా? అది బయటకు వచ్చింది, లీక్ చేశారు. ఎవరు లీక్ చేశారు? ఎలా లీక్ చేశారు? దాని క్రెడిబిలిటీ ఏంటి? అదే మిగిలిన వాళ్ళ గురించి అయితే క్రెడిబిలిటీ గురించి అడుగుతారు కదా. ఆడియో మార్పింగ్ చేశారు బ్రీఫ్డ్ మీ అని, మరి పెద్ద రాడ్డు పట్టుకొని రోడ్డు మీదకి ఎగబడిన వాళ్ళ మీదకి ఏమీ చర్యలు ఉండవు కదా. జస్ట్ వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారని కేసులు పెట్టేసేసి పంపించేస్తారు. మరి ఈ కేసులో ఎవరు? ఆ మనోళ్ళే ఎవరు? భాస్కర్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆ మనోళ్ళే ఎవరు అది తేలాలి. ఆ మనోళ్ళు అన్నంత మాత్రాన వదిలేయమని వీళ్ళు చెప్తున్నారా? పోలీసులు ఏమన్నా వదిలేయబోతున్నారా? లేకపోతే ప్రత్యర్థి పార్టీ ఏమన్నా ఇందులో జోక్యం ఏమైనా ఉందా? ఇది వారి మధ్య తగాదే అనుకున్నప్పుడు ప్రత్యర్థి పార్టీలకు అనవసరం, కానీ పోలీసు వ్యవస్థకు అవసరం కదా. ఏ పార్టీ వాళ్ళు ఏ పార్టీ మీదకి దాడి చేసినా చూస్తూ కూర్చుంటామంటే కాదు కదా. పోలీసింగ్ అనేది పార్టీలకు అతీతమైనది. ఎక్కువ సందర్భాల్లో పార్టీలకు అనుగుణంగా పనిచేసినా కూడా ఇది అధికార పార్టీకి సంబంధం లేదు కాబట్టి వాళ్ళ మీద ఒత్తిడి కూడా ఉండదు కదా. మరి ఎందుకని చర్యలు తీసుకోరు? ఆల్రెడీ తీసేసుకొని ఉన్నారా? ఇది ఆగస్టు 11, 2026 నాటి ఉదయం 11 గంటలకు ఉన్నటువంటి సిచ్యువేషన్. ఆ తర్వాత జరిగే పరిణామాల మీద మనము ముందే అయితే మాట్లాడలేం, కానీ ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ ప్రచారం వెనుకున్న అసలైన వ్యూహం మాత్రం ఇదే. ఇది మాకు సంబంధం లేదు, వీలైతే అతనే దోషి, అతనే అన్నట్లు అన్నమాట.